నిన్న మొన్నటి దాకా ఏఐలో గూగుల్ ఒక ఫెయిల్యూర్ అని చెప్పాలి. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ దెబ్బకి తట్టుకోలేక గూగుల్ గిలగిలలాడిన మాట నిజం. అయితే ఇప్పుడు గూగుల్ నుంచి ఇమేజన్ వర్షన్ 3 వచ్చింది. ఇమేజన్ అనే టూల్ ఇప్పటికే ఉంది. టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ క్రియేట్ చేయగలిగే జనరేటివ్ ఏఐ టూల్ ఇది. కాకపోతే ఇది లేటెస్ట్ వర్షన్. అంతే కదా అని తీసిపారేయకండి. ఈ వర్షన్ మామూలుది కాదట. ఏఐ రంగంలో గూగుల్ ఇమేజ్నే మార్చేయగలిగేంత శక్తి దీనికి ఉందట. నిజమేనా? జనరేటివ్ ఏఐ రంగంలో ఇప్పటికే ఏఐ ఇమేజ్ టూల్స్ చాలా ఉన్నాయి కదా. మరి ఇమేజన్ వాటన్నింటినీ గెలిచి నిలుస్తుందా? అసలు ఏంటి గూగుల్ ఇమేజన్ 3 ప్రత్యేకతలు? అదే తెలుసుకుందాం. ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇప్పుడు దాంట్లో పోటీ బాగా పెరిగిపోయింది. ఏ సంస్థ గొప్ప ఏఐ టూల్ని తయారు చేయగలిగితే దాని పట్లే జనం క్రేజ్ చూపిస్తున్నారు. ముఖ్యంగా టెక్స్ట్ ఇవ్వగానే ఇమేజ్ సృష్టించే జనరేటివ్ ఏఐ టూల్స్లో ఇప్పుడు పోటీ ఊహించినంతగా పెరిగిపోయింది. ఇమేజ్ క్రియేషన్ టూల్స్లో మొదట్లో మిడ్జర్నీ మాత్రమే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చాట్ జీపీటీ రూపకర్త అయిన ఓపెన్ ఏఐ వాళ్ళు తయారు చేసిన డాలీ 2కి కూడా పేరొచ్చింది. ఇప్పుడు డాలీ 3 కూడా వచ్చేసింది. జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇదిగో వీటన్నిటి తరువాత గూగుల్ వాళ్ళు కూడా ఇమేజన్ అనే పేరుతో ఒక టెక్స్ట్ టు ఇమేజ్ టూల్ ని తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇందులో 3rd వర్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఇమేజ్ జనరేషన్ టూల్స్ కంటే ఇది ఎంతో అడ్వాన్స్డ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. గూగుల్ ఇమేజన్ 3 టెక్స్ట్ టు ఇమేజ్ టూల్స్ లో ఇది ఒక బెంచ్ మార్క్ టూల్ అని అంటున్నారు పరిశీలకులు. ఏఐ వచ్చాక గతంలో లేని క్రియేటివ్ అవకాశాలు ఎన్నో ఏర్పడ్డాయి. ఒక యాడ్ తయారు చేయాలన్నా, ఒక ఎంటర్టైనింగ్ ఇమేజ్ తయారు చేయాలన్నా, ఒక ఆర్టిస్టిక్ డిజైన్ రూపొందించాలన్నా మొత్తం మీద జనరేటివ్ ఏఐ ఇమేజ్ టూల్స్ క్రియేటివ్ రంగాన్నే పూర్తిగా మార్చి పడేశాయి. వీటితో ప్రతినిత్యం కొత్త రకాల కంటెంట్ రెడీ అవుతోంది. అయితే టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా ఇమేజ్ ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాంప్ట్ టెక్స్ట్ లో అచ్చం మనం ఇచ్చిన విధంగానే ఫైనల్ ఇమేజ్ రూపుదిద్దుకుంటుందా అంటే ఆ గ్యారంటీ లేదు. ఏఐ ఇమేజ్ క్రియేషన్ లో ఇప్పటికీ ఎన్నో లిమిటేషన్స్ ఉన్నాయి. డాలీ కావచ్చు, మిడ్జర్నీ కావచ్చు, ఏఐ క్రియేటివ్ టూల్స్ గా వీటికి ఎంతో పేరుంది. అంత మాత్రాన ఇవి బెస్ట్ అని చెప్పలేం. ముఖ్యంగా మిడ్ జర్నీలో ప్రాంప్ట్ రాయడం కొంత కష్టంతో కూడుకున్న పని. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రాంప్ట్ రాయడానికి కూడా చాట్ జీపీటీ లాంటి టూల్స్ సపోర్ట్ తీసుకోవచ్చు అనుకోండి. ఏదేమైనా ఎంత కష్టపడి గొప్ప ప్రాంప్ట్ రాసినా ఫైనల్ గా మనం ఏది కోరుకున్నామో అదే ఇమేజ్ వస్తుందా అన్న గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గూగుల్ ఇమేజన్ 3 యూజర్లకి ఆ భరోసాని ఇస్తోందని అంటున్నారు. టెక్స్ట్ ఆధారిత ఇమేజ్ సృష్టి అనే ప్రక్రియని గూగుల్ ఇమేజన్ 3 మరో స్టెప్ పైకి తీసుకువెళ్తుందని గూగుల్ సంస్థ చాలా నమ్మకంగా ఉంది. గూగుల్ వాళ్ళు తయారు చేసిన టెక్స్ట్ టు ఇమేజ్ టూల్స్ లో ఈ ఇమేజన్ 3 ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని అంటున్నారు. గతంలోని మోడల్స్ లో ఉన్న లిమిట్స్ ఏవి దీంట్లో ఉండవట. ఇమేజన్ ద్వారా క్రియేట్ అయిన ఇమేజెస్ లో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. పైగా టెక్స్ట్ ప్రాంప్ట్ లో ఏది ఇచ్చామో అచ్చం అదే ఇమేజ్ గా ప్రత్యక్షం కావడం దీని ప్రత్యేకత. అంతేకాదు అవుట్పుట్ గా వచ్చిన ఇమేజ్ ని ఈజీగా రీఎడిట్ చేసుకునే వీలుంది. ఇలాంటి మరెన్నో సౌకర్యాలని గూగుల్ ఇమేజన్ 3 మనకి అందిస్తోంది. ఫైనల్ ఇమేజ్ అవుట్పుట్ క్వాలిటీ, డీటెయిల్స్ ఈ విషయాల్లో గూగుల్ ఇమేజన్ 3ని కొట్టగలిగే టూల్ లేనే లేదనే మాట వినిపిస్తోంది. ఇమేజన్ 3లో గూగుల్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ విధానాన్ని వాడారు. అందువల్ల సంక్లిష్టమైన టెక్స్ట్ డేటాని కూడా ఇది ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. మామూలు జనరేటివ్ ఏఐ ఇంజిన్స్ మనం ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు దాన్ని పైపైన మాత్రమే అర్థం చేసుకుంటాయి. ప్రాంప్ట్ లోని పదాల్ని చదువుకొని వాటి అర్థాల్ని బట్టి ఏదో ఒక అవుట్పుట్ ఇచ్చేస్తాయి. కానీ గూగుల్ ఇమేజన్ 3 మాత్రం అలా అల్లాటప్పాగా వర్క్ చేయదంటున్నారు. టెక్స్ట్ ప్రాంప్ట్ ని ఉన్నదున్నట్టు ట్రాన్స్లేట్ చేయడం కాకుండా ఇది ఓవరాల్ గా ప్రాంప్ట్ ని అర్థం చేసుకుంటుందట. ఆ టెక్స్ట్ నుంచి యూజర్ ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాడు అనే సారాంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇమేజన్ 3. అందుకే ఇందులో రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక ఇన్ పెయింటింగ్, అవుట్ పెయింటింగ్ అనే ఫీచర్స్ కూడా ఇమేజన్ 3లో ఉన్నాయి. వీటి విషయంలో కూడా ఇది ఎంతో అడ్వాన్స్డ్ టూల్ అని చెప్పవచ్చు. టెక్స్ట్ ఇచ్చి ఒక ఇమేజ్ ని అవుట్పుట్ గా మనం పొందినప్పుడు అది మనకి పూర్తిగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అవుట్పుట్ లో మనం కోరుకున్న కొన్ని భాగాలు మిస్ అయి ఉండొచ్చు, కొన్ని భాగాలు తప్పుగా రావచ్చు, అవసరం లేని మరికొన్ని క్రియేషన్స్ కూడా ఆ అవుట్పుట్ లో ఉండొచ్చు.
ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అవుట్పుట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఫైనల్ గా అన్ని తప్పుల్ని సరిచేసుకోవడానికి మనం కోరుకున్న ఫైనల్ ఇమేజ్ పొందడానికి ఇన్ పెయింట్ అనే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇక అవుట్ పెయింట్ అనేది ఏంటంటే ఉన్న బొమ్మని ఎక్స్టెండ్ చేయడం, ఇమేజ్ ని దాని ఫ్రేమ్ హద్దుల్ని దాటించి క్రియేటివిటీని అనంతంగా ఎక్స్టెండ్ చేయవచ్చు. మరి ఈ ఇన్ పెయింట్ అవుట్ పెయింట్ ఫీచర్లు ప్రస్తుతం ఉన్న జనరేటివ్ ఏఐ ఇమేజ్ టూల్స్ లో లేవా అంటే ఉన్నాయి. కానీ ఇమేజన్ 3 విషయంలో ఈ ఫీచర్స్ మరికొంత అడ్వాన్స్డ్ గా పనిచేస్తాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఇమేజన్ 3కి ఇప్పటికే మార్కెట్లో చాలా పోటీదారులు ఉన్నారు. డాలీ 3, మిడ్ జర్నీ ఇవి మాత్రమే కాదు, స్టేబుల్ డిఫ్యూషన్ ఎక్సెల్ కూడా ఇమేజన్ కి పోటీనిచ్చే మరో గొప్ప టూల్. ఇక్కడ మిడ్ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ టూల్స్ చాలానే ఉండవచ్చు, కానీ చాలా కాలం క్రితమే జనంలో బాగా పేరు తెచ్చుకున్న మొదటి టూల్ మిడ్ జర్నీ. అసలు దీనికి అంత ఎక్కువగా పేరెందుకు వచ్చింది? కొత్తది కావడం వల్ల మాత్రమే కాదు, దీంట్లో క్రియేటివిటీ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలని భావించి దీంట్లో మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఆ ప్రాంప్ట్ ని మిడ్ జర్నీ గుడ్డిగా ఫాలో అవ్వదు. ప్రాంప్ట్ ని తానే కొంత ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్ గా అవుట్పుట్ లో ఒక ఆర్టిస్టిక్ ఫీల్ తీసుకువస్తుంది. ఈ క్రియేటివిటీయే మిడ్ జర్నీలో జనాన్ని ఎక్కువగా ఆకర్షించిన విషయం. నిజానికి జనరేటివ్ ఏఐ టూల్ ఏదైనా యూజర్ ఇచ్చిన టెక్స్ట్ ని యథాతథంగా ఫాలో కావాలి. అయితే మిడ్ జర్నీ అలా కాకుండా తన సొంత క్రియేటివిటీని దానికి కలుపుతుంది. అందువల్లే యూజర్ ఊహించని అద్భుతమైన కళాఖండాల్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఈ కారణం వల్లే తొలి రోజుల నుంచి మిడ్ జర్నీ చాలా మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే స్టెబిలిటీ ఏఐ ఎక్సెల్ విషయం వేరు. ఇది మిడ్ జర్నీ మాదిరిగా పనిచేయదు. సొంత క్రియేటివిటీ ఎక్కువగా జత చేయదు. యూజర్ ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ ని ఇది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ప్రాంప్ట్ లో కరెక్ట్ గా ఏం కోరామో దాన్ని మాత్రమే అవుట్పుట్ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకే క్రియేటివిటీ విషయంలో మిడ్ జర్నీకి ఎక్కువ మార్కులు పడితే, ప్రాంప్ట్ ఫాలోయింగ్ విషయంలో స్టేబుల్ డిఫ్యూషన్ ఎక్సెల్ కి ఎక్కువ మార్కులు పడతాయి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన గూగుల్ ఇమేజన్ 3 సంగతేంటి? ఇది ఉభయతారక మంత్రం లాంటిది. ఇది ఒక పక్క మనమిచ్చిన ప్రాంప్ట్ కి విలువ ఇస్తూనే అవుట్పుట్ లో కొంత క్రియేటివిటీని కూడా జత చేస్తుంది. అంతేకాదు, సంక్లిష్టమైన ప్రాంప్టుల్ని అర్థం చేసుకోవడంలో కూడా ఇమేజన్ 3 బెస్ట్ అని అంటున్నారు. కోరుకున్న ఇమేజ్ రావాలంటే వివరాలు ఎక్కువ ఇవ్వాలి, అంటే టెక్స్ట్ ప్రాంప్ట్ పెద్దగా ఇవ్వాలి. అలాంటప్పుడు దాంట్లో పెద్ద పెద్ద వాక్యాలు, అనేక వివరణలు ఉంటాయి. దాంతో అది సంక్లిష్టంగా మారిపోతుంది. అయినా సరే ఇమేజన్ వీటన్నిటిని అర్థం చేసుకొని అవుట్పుట్ ఇమేజ్ ని అద్భుతంగా క్రియేట్ చేయగలదు. టెక్నో రంగంలో పోటీల మాటకొస్తే ఏఐ విషయంలో గూగుల్ ఇప్పటికీ వెనకబడే ఉంది అంటారు చాలా మంది. అది నిజమే కూడా. కానీ ఇమేజన్ 3తో గూగుల్ ఏఐలో నిలదొక్కునే అవకాశం ఉందని అంచనా. ఈ పవర్ఫుల్ టూల్ తో గూగుల్ తన పోటీదారుల్ని తట్టుకోగలుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఇమేజెస్ క్వాలిటీ విషయంలో అయితే ఇది అద్భుతమని చెప్పొచ్చు. అసలు సాటి జనరేటివ్ ఏఐ టూల్స్ దేనిని గూగుల్ ఇమేజన్ తో సరిపోల్చలేం. ఇది ఏ ఆధారమూ లేకుండా చెబుతున్న మాట కాదు. జెన్ ఏఐ బెంచ్, డ్రా బెంచ్ ఇలాంటి బెంచ్ మార్క్ టూల్స్ ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా ధృవీకరించాయి. ఇక ప్రాసెసింగ్ పవర్ గురించి చెప్పుకోవాలి. ఒక ఏఐ ఇంజిన్ ఎంత గొప్పదైనా దానిని ఉపయోగించి ఏదైనా క్రియేట్ చేయాలంటే దానికి ప్రాసెసింగ్ పవర్ చాలా అవసరమవుతుంది. ఎంతో పవర్ఫుల్ ప్రాసెసర్, ఎక్కువ ర్యామ్, మంచి గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ లేకపోతే ఏఐ టూల్స్ ఎందుకు పనికిరావు. మరి ఈ నేపథ్యంలో తక్కువ రీసోర్సులతో పనిచేయగలిగే టూల్స్ కి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఈ రీసోర్స్ అవసరాల దృష్ట్యా చెప్పాల్సి వస్తే స్టేబుల్ డిఫ్యూజన్ ఎక్సెల్ ని బెస్ట్ టూల్ గా చెబుతారు. ఎందుకంటే ఇది ఎంతో తక్కువ రీసోర్సులు ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. అయితే గూగుల్ ఇమేజన్ 3 మాత్రం ఒక భారీ టూల్. దీన్ని నడపాలంటే భారీ ప్రాసెసింగ్ పవర్ ని కోరుతుంది. చాలా ఎక్కువ వీడియో ర్యామ్, గ్రాఫిక్ పవర్ ఇవన్నీ అవసరం. ఓపెన్ ఏఐ వాళ్ళ టూల్ డాలీ కూడా ఇంతే, ఎంతో రీసోర్స్ హంగ్రీ. మొత్తం మీద ఈ రీసోర్స్ డిమాండ్ విషయంలో తప్ప గూగుల్ ఇమేజన్ 3 బెస్ట్ ఏఐ టూల్ అని అంటున్నారు. టెక్స్ట్ టు ఇమేజ్ టూల్స్ లోనే ఇది కొత్త స్టాండర్డ్ ని క్రియేట్ చేస్తుందని గూగుల్ కూడా బలంగా నమ్ముతోంది. చూద్దాం మరి ఏఐ రంగంలో ప్రతినిత్యం సరికొత్త ఆర్ట్ క్రియేట్ కావడానికి ఈ ఇమేజన్ 3 ఎంత బాగా ఉపయోగపడుతుందో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో. ఇది ప్రాక్టికల్ గా తెలియాలి అంటే కొంతకాలం ఆగాలి మరి.